గండికోట అండి, ఇది గండికోట. ఇక్కడ సిగ్నల్ కోసం నిలబడే వాళ్ళేమో, అంటే దూరం నుంచి మరి శత్రువులు వస్తే ఇక్కడ నుంచి చూసి కోటలోకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళేమో. ఇదంతా కోట. ఇలా వచ్చాము. ఇది కోట. ఇది ఆ లోపలికి వెళ్ళాలి. గండికోట రహస్యం సినిమా గుర్తొస్తుంది నాకైతే. ఇవన్నీ ఇలా ఉంది చూడండి, ఇలా ఉంది లోపలికి. ఇదంతా ఇది కోట, గండికోట. ఇది అయితే ఇందులో ఏమున్నాయంటే మాధవరాయ స్వామి దేవాలయం ఒకటి, నెక్స్ట్ జుమ్మా మసీద్, ధాన్యాగారము, రంగనాయకుల స్వామి దేవాలయం, పెన్నా లోయ, టాయిలెట్స్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ ఉన్నాయి. అంటే లోపల ఏమేమి ఉన్నాయి అనేది. అరే చార్మినార్ ఇక్కడేంది అనుకుంటున్నాం కదా, చార్మినార్ నమూనా ఇది. ఇక్కడ చూడండి చార్మినార్. ఇక్కడైతే పడిపోయినట్టు కనిపిస్తున్నాయి ఇవన్నీ. అక్కడ కోట కనిపిస్తుంది మనకి. అక్కడ ఒక బురుజు ఉంది, చూద్దాం ఏమున్నాయి ఇక్కడ. ఇక్కడైతే బందీఖానా, జైల్ అనేది కనబడుతుంది. మనం మూవీస్లో చూస్తుంటాము. ఇదైతే చూస్తుంటే గోల్కొండ చూసినట్టు అనిపిస్తుంది, హైదరాబాద్లో గోల్కొండ. లోపలికి వెళ్ళి చూద్దాం. సినిమాల్లో చూసేవాళ్ళం కదా మనం, ఏదైనా చేసిన వాళ్ళని పట్టుకొని జైల్లో వేసేవాళ్ళు, హింసించేవాళ్ళు, అలాంటి చిన్న చిన్నవి మనం చూసేవాళ్ళం కదా. అలాంటివి ఏమైనా లోపల ఉన్నాయేమో చూద్దాం రండి. చూస్తున్నారు మరి ఇక్కడైతే అందరూ. అంటే జైలు ఇది ఇలా ఉండేదా, అంటే ఫుడ్ అది ఇది మరి ఎలా ఇచ్చేవాళ్ళు మరి. ఇదే ఇలా చిన్న సొరంగంలాగా అనిపిస్తుంది. ఇది పైన ఇలా ఉంది. ఇది కూడా ఇది ఇటు సైడ్ ఉంది మరి, ఇలా ఉంది ఇది. ఇదైతే లోపలికి ఇలా ఎంట్రన్స్. ఇక్కడ ఏముందో చూద్దాం. ఇది కొంచెం గబ్బిలాల వాసన వస్తుంది. ఇందాక మనం కింద చూసాం కదా, ఇది అది. ఇది ఇందాక చిన్న సొరంగం లాగా ఉందన్న, అది లోపల నుంచి పైన ఉన్నాయంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క గదిలో ఉంచేవాళ్ళమో మరి. ఇది ఇలా ఉంది. కిందికి వెళ్ళడానికంటే వాళ్ళకి ఫుడ్ ఏమన్నా ఇవ్వాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఇచ్చేవాళ్ళేమో. ఇట్లా ఇందాక చూపించింది నేను, అంటే ముందు క్లోజ్ చేసి ఇట్లా వెళ్ళి ఇచ్చేవాళ్ళేమో ఫుడ్. అది వాళ్ళకి గబ్బిలాల కంప అయితే బీభత్సంగా ఉంది. ఇదంతా నిమ్మ తోట. కోట చూడండి అంత ప్రాకారం అక్కడి నుంచి ఉంది. అంటే ఇంతకుముందు ఇక్కడ ఏముందో మరి, ఇప్పుడైతే అది సాగు చేసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి మనకు. అదే మనం ఇందాక అనుకున్నాం కదా మాధవరాయ టెంపుల్, అదే అనుకుంటాను.
ఇట్లా ఉంది ఇది. ఏది అంటే ఇలా ఇలా లోపలికి వెళ్ళి అందరిని వేసేవాళ్ళేమో, ఫుడ్ అట్లా సరఫరా చేసేవాళ్ళేమో అందరికి, అట్లా ఎక్కడెక్కడో ఉంచేవాళ్ళేమో వాళ్ళని. బయటికి వెళ్తుంది, కోళ్ళని చూడడానికి వెళ్తున్నట్టుంది మరి రేయాన్స్ పాప. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, టెంపుల్ చూపిస్తున్నా. ఇది పైన ఇలా ఉంది. కోట ఏమో కానీ కోళ్ళని చూస్తుంది మా రేయాన్స్ పాప. ఇక్కడ చూడండి, వాటికంటే ఫాస్ట్గా పరిగెడుతుంది. ఈ కోట మరి ఎక్కువ ప్రాకారాలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఆక్రమించుకున్నారు అనుకుంటాను. కోట రాతితో కట్టిండేవైతే ఇవి కనపడుతున్నాయి కానీ ఆ లోపలంతా ఇండ్లు ఉన్నట్టున్నాయి, అక్కడంతా ఉంది.